అమెరికాలోని అక్రమ వలసదారులను వెనక్కి పంపుతోంది అక్కడి ప్రభుత్వం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని కఠినంగా అమలు చేస్తున్నారు. చాలా మందిని ఇప్పటికే వివిధ దేశాలకు తరలించారు. ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన అక్రమ వలసదారులను కూడా అమెరికా నేవీ అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. అమృత్సర్లో ఇటీవలి ఆ విమానం ల్యాండ్ అయింది. 104 మంది అక్రమ వలసదారులు ఈ లిస్టులో ఉన్నారు. ఇంకా చాలా మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరో 18,000 మందిని అమెరికా గవర్నమెంట్ గుర్తించింది కూడా. కాగా ఇప్పుడు అక్రమ వలసలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అసలు ఇండియా నుంచి అక్రమంగా అమెరికా ఎలా వెళుతున్నారు? చట్టవిరుద్ధంగా వెళుతున్నామని వలసదారులకు తెలియదా? ప్రస్తుతం అగ్రరాజ్యంలోకి అక్రమంగా వెళ్లగలిగే మార్గాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లే ఇటువంటి మార్గాలను మరోసారి ఆశ్రయించవద్దని స్వదేశానికి తిరిగి వచ్చిన వలసదారులు చెబుతున్నారు. అక్రమ మార్గంలో వెళితే లక్షల రూపాయల డబ్బు కోల్పోవడంతో పాటు జీవితమే అగమ్య గోచరంగా మారుతుందంటూ వారు హెచ్చరిస్తున్నారు. దాంతో చాలా మందిలో అలజడి కొనసాగుతోంది. అయితే విదేశాలకు అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్ని డంకీ రూట్ అని చెబుతుంటారు. ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా ఈ తరహాలో అమెరికాకు అక్రమంగా వెళుతుంటారు. ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది. దీని అర్థం ప్రణాళిక లేకుండా ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లడం. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి షిప్ కంటైనర్లు, వాహనాల్లో, రహస్య కంపార్ట్మెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరిహద్దులు దాటించుకుంటూ చట్టవిరుద్ధంగా ఓ దేశంలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తారు. యూరోపియన్ యూనియన్ ఇచ్చే షెంజన్ టూరిస్టు వీసాతో పద్ధతి మొదలవుతోంది. దీనివల్ల 26 దేశాల్లో తిరిగేందుకు వీలుంటుంది. నకిలీ పత్రాలు లేదంటే వాహనాల్లో రహస్యంగా యూకే, అమెరికా దేశాలకు వెళ్లేందుకు అక్కడ కన్సల్టెంట్ల సాయం తీసుకుంటారు. ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలన్నా ఈ తరహా పద్ధతిని ఉపయోగిస్తారు. కొందరు భారతీయులు మాత్రం కెనడా, అమెరికా, యూకేలకు అక్రమంగా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల భద్రత కోసం కొత్త చట్టం తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. విదేశాల్లో ఉపాధి కోసం సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేలా చట్టంలో విధి విధానాలు రూపొందించాలని పరిశీలిస్తోంది. తాజాగా భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపడంతో ఈ ప్రతిపాదన వచ్చింది. 1983 నాటి వలస చట్టం స్థానంలో కొత్త ప్రతిపాదిత చట్టం తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉంది.